అధికారం కోసం అరులు చాచే వ్యక్తులు చంద్రబాబు, పవన్ అని వైసీపీ నేత మల్లాది విష్ణు విమర్శించారు. సీఎంని పట్టుకొని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై భయాందోళనకు గురయ్యేలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో 23 లక్షల మంది యువకులు గంజాయి బారిన పడ్డారు అని చెప్తారు. ఇంతకన్నా అసత్యం, ఇంతకన్నా పెద్ద అబద్ధం ఏమైనా ఉందా? ఇక్కడ ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉక్కుపాదం మోపుతూ లెక్కలు చెప్తున్నారు, గణాంకాలు చెప్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నట్టు 23 లక్షల మంది గంజాయి తాగేసేసి గంజాయికి అలవాటు పడిపోయి యువతంతా నిర్వీర్యమైపోయింది, యువతంతా ఆవిరైపోతుందని చెప్పని ముసలి కన్నీరు కారుస్తున్నారు యువత పట్ల. మీరు యువతని మోసం చేసినటువంటి వాళ్ళు, బాబు వస్తే జాబ్ వస్తుందని మోసం చేసి వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తప్పుదారు పట్టించి నిర్వీర్యం చేసి యువతకి విద్యార్థి చదువుకునేటటువంటి అవకాశాలని ఏ మాత్రం కూడా మెరుగుపరచకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేసింది 5 సంవత్సరాల్లో మీరు కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పాల్సినటువంటి, క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. చెత్త పన్ను కేంద్ర ప్రభుత్వము వాళ్ల హయాంలో తీసుకొస్తే నేను వస్తే రద్దు చేస్తానని అంటాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే తీసుకొచ్చినటువంటి అంశము 4% రిజర్వేషను భారతీయ జనతా పార్టీ మేము తీసేస్తాం